షలోం. ప్రార్థన. ప్రేమామయుడైన తండ్రి, దయామయుడ, ఆలోచనకర్త, అద్వితీయుడ, మీ ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనుదినము నీ సన్నిధికి వచ్చి నీతో మాట్లాడుటకు 5 లేదా 10 నిమిషాలు మాకు సమయాన్ని అనుగ్రహించిన విధానం బట్టి, సజీవ లెక్కలో నిలవబెడుతున్న విధానం బట్టి, నీకు మహిమకరముగా మా జీవితములను మలుచుతున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానించిన లేఖన భాగము ఆధారముగా మాలోని తప్పులను సరిచేసుకుంటూ నీ నీతి యుక్తమైన మార్గములో నిలవగలిగే బలమును, శక్తిని, సహాయము మాకు అనుగ్రహించుకునే విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి మోచికుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తొడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తొడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యెషూవా, నిన్ను సీయోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, న్యాయాధిపతులు 1వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యూదా వంశస్థులు కానానీయుల మీదకి యుద్ధమునకు పోయి అక్కడ వారిని జయించి వారి ప్రదేశాలను స్వాధీనపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కాలేబు కిర్యత్ సెఫేరును పట్టుకొని కొల్లపెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేసిందని వాగ్దానం ఇయ్యగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను. ఒత్నీయేలుకి కాలేబు కూతురైన అక్సాని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు కాలేబు దక్షిణ భూమిని అక్సాకు ఇచ్చి ఉంటాడు. అక్సా, నీవు మడుగు భూములను కూడా నాకు పల్లపు భూములను కూడా ఇవ్వాలి అని తండ్రిని కోరినప్పుడు మెరక మడుగులను పల్లపు మడుగులను కూతురైన అక్సాకి ఇచ్చినట్లుగా మనం అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం. అంటే దీవెనని అడుగుతుంది. ఆ దీవెనలో ఈ యొక్క కోరికను కోరుతుంది. మోషే మామయ్య అయిన కెయీను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి ఆరాధ దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి వారితో కలిసి నివసించినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తున్నాం. యోధా వంశస్థులు షిమ్యోనీయులు జఫాతులో నివసించే కానానీయులను ఎలగొట్టి వారిని హతం చేసి ఆ పట్టణానికి హోర్మా అని పట్టణము, హోర్మా అనగా నిర్మూలము అని పేరు వచ్చేటట్లుగా ఆ యొక్క జఫాతుకు పేరు మార్చి వారు అక్కడ నివసించినట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలం. అక్కడ యెరూషలేములో యోబుసీయులు, బెన్యామీలు
ఈ యొక్క ఇజ్రాయేలీలతో కలిసి యోధా వంశస్థులతో కలిసి నివసించినట్లుగా ఈ అధ్యాయం మనము చూడగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించగలం. ఏదైనా దీవెన కోరుకున్నప్పుడు, ఏదైనా ఆశ కోరికను వెలపూర్చేటప్పుడు ఒక సమయం అనేది మనకు ఉన్నది. మనుషులకి ఒక సమయం కలదు, మరి తండ్రికి కూడా ఒక సమయం ఇవ్వగలం కదా. మనం ప్రతిసారి ప్రార్థనలో అది కావాలి ఇది కావాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకు కలిగినది ఆయన కలుగజేసిన దాని గురించి మనము ఆయన హెచ్చరించక, ఆయన నామమును గణపరచక, తండ్రి నాకు ఇది లేదు, నాకు ఈ కష్టం ఆ నష్టం అని చెప్పేసి మనం ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాం. ఈ దినం అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అక్సాను ఉత్నియేలుకిచ్చి పెళ్లి చేసి, మరి అక్స కన్న కూతురైన అక్స అప్పటి వరకు కూడా ఏమి ఆశించక ఉండక, ఏదైతే మ్యారేజ్ చేశాడో, మెరక మడుగులను ఇచ్చాడో దానికి సాగు చేసుకోవడానికి పల్లపు మడుగులు, నీరు గల మడుగులను కూడా అడిగినప్పుడు తండ్రి అనుగ్రహించినట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి నీవు నేను మనకు తండ్రి, పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఉన్న వాటిని బట్టి మనం సంతోషించక, సమయముందు అసమయముందు మనము ఆయనకు విజ్ఞాపన ప్రార్థనలు చేయవారమే ఉంటున్నాం. నాకు అది కావాలి ఇది కావాలి అది చేయాలి, కానీ మనకు కలిగిన ఆయన కలుగజేసిన దాని గురించి మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా లేవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడు. ఇదేనా మన దాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన అడగక ముందే మనకి అన్నీ అనుగ్రహించి వాడే ఉన్నాడు. మరి అడిగితే ఇంకా త్వరగా మనకు అనుగ్రహించు వాడే ఉన్నాడు మన తండ్రి. కాబట్టి అది జ్ఞాపకం ఉంచుకొని మనకు కలుగజేసిన దానిని గురించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామమును మహింపరుస్తూ ఉన్నాగాక. ఆమేన్.